ముంబై నటి జత్వానీ కేసులో రోజుకొక కీలక విషయం అయితే బయటకు వస్తుంది. తాజాగా కొన్ని కీలక విషయాలైతే జత్వానీ తన ఫిర్యాదులో చెప్పినట్టుగా తెలుస్తుంది. జత్వానీ కుటుంబానికి చెందినటువంటి ఏదైతే మొత్తంగా 5 ఐఫోన్లు ఉన్నాయో ఆ 5 ఐఫోన్లను కూడా వాస్తవానికి ఏదైనా ఒక కేసులో మన ప్రాపర్టీ ఏదైనా పోలీసులు స్వాధీనం చేసుకుంటే దాన్ని కోర్టులో హాజరుపరచాలి, దాన్ని సీజ్ చేయడం అంటారు. కానీ ఇక్కడ ముంబైలో అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే జత్వానీ ఉందో ఆ జత్వానీని అక్కడ లోకల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్తో ఏపీకి అయితే తీసుకురావడం జరిగింది, విజయవాడ. వచ్చిన తర్వాత ఈ పాస్వర్డ్ చెప్పాలని చెప్పి ఒత్తిడి చేశారట. బాగా ఒత్తిడి చేస్తే ఈ పాస్వర్డ్లు చెప్పడానికి జత్వానీ నిరాకరించింది. ఎందుకని నిరాకరించిందంటే వీళ్ళు పాస్వర్డ్లు అడుగుతున్నారంటే అర్థం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ చెరిపివేయాలి. అసలు భయమే ఆ కుక్కల విద్యాసాగర్ కానివ్వండి లేదా ఇతరుల గుట్టంతా కూడా ఆమె దగ్గర ఉంది. సో ఒకవేళ అది ఫోన్లో ఉందంటే ఆ మొత్తాన్ని కూడా చెరిపివేయాలంటే వీళ్ళకి ఆ ఫోన్ లాగిన్స్ కావాలి. అవి కూడా యాపిల్ ఫోన్స్ కాబట్టి అంత ఈజీగా పాస్వర్డ్ లేకపోతే లాగిన్స్ అనేది జరగదు. జత్వానీ కానీ ఆ కుటుంబం కానీ లాగిన్స్ ఇవ్వడానికి ససేమిరా అనటంతో వీళ్ళేం చేశారంటే కోర్టులో ఈ మొబైల్స్ను ప్రవేశపెట్టకుండా కోర్టులో చూపించకుండా పోలీసుల వద్దే చెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫోన్లను హ్యాక్ చేసినట్టుగా ఇప్పుడు జత్వానీ చెబుతుంది. ఎందుకంటే మొత్తంగా 2 సార్లు జత్వానీ అరెస్ట్ అయిన తర్వాత 2 సార్లు ఈ ఫోన్లు హ్యాక్ అయినట్టుగా జత్వానీ మెయిల్కి అయితే యాపిల్ సంస్థ నుంచి మెసేజ్లు వచ్చాయి. ఎందుకని మెసేజ్లు వచ్చాయంటే బలవంతంగా దీన్ని ఓపెన్ చేయించే ప్రయత్నం చేశారు. దీని మీద ఎప్పుడెప్పుడు వచ్చాయంటే ఫిబ్రవరి 7న ఒకసారి, అలాగే 21న ఒకసారి. అంటే జత్వానీ అరెస్ట్ అయింది ఫిబ్రవరి 2వ తారీఖున కేసు పెట్టారు. ఫిబ్రవరి 3న ఏపీకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 7న ఒకసారి ట్రై చేశారు. ఫిబ్రవరి 21న ఒకసారి ట్రై చేశారు. వెబ్ బ్రౌజర్ ద్వారా ఈ ఐక్లౌడ్ను ఉపయోగించి దీన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి మెయిల్ అయితే జత్వానీకి రావడం జరిగింది. దీంతో అప్పుడు అర్థమైంది, నేను పాస్వర్డ్లు చెబితే ఇవ్వలేదు కాబట్టి బలవంతం చేశారు, పాస్వర్డ్ చెప్పని ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఫోన్స్ని ఈ విధంగా హ్యాక్ చేసి ఓపెన్ చేసే ప్రయత్నం చేశారని భావించి ఆవిడ విడుదలై వచ్చిన తర్వాత మెయిల్ చూసుకుని వెంటనే మళ్ళీ పాస్వర్డ్లని కూడా రీసెట్ చేసుకుంది. అయినప్పటికీ కూడా ఈ కేసు అంటే దీన్ని ఎవరు లాగిన్ చేయాలని ప్రయత్నం చేశారు, ఎక్కడి నుంచి ఈ లాగిన్ చేయాలని ప్రయత్నం చేశారనే వివరాలు తెలియాలంటే మళ్ళీ గూగుల్ సంస్థకే మనం ఒక మెయిల్లో ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇలాగా నా ఫోన్ హ్యాక్ గురైనట్టుగా నాకు మెయిల్ వచ్చింది, సో ఈ లాగిన్స్ వివరాలు ఏంటి, ఎక్కడ దీన్ని లాగిన్ చేసే ప్రయత్నం చేశారనే వివరాలు మాకు కావాలని చెప్పి గూగుల్కి ఒక మెయిల్ పెడితే, యాపిల్ సంస్థకు ఒక మెయిల్ పెడితే ఆ యాపిల్ సంస్థ ఆ సమాచారాన్ని ఇస్తుంది. అయితే జత్వానీ కూడా ఆల్రెడీ యాపిల్ సంస్థకి అయితే ఆ మెయిల్ పెట్టిందని చెప్తున్నారు. సో వారి నుంచి కొంత వచ్చిన తర్వాత రిప్లై వచ్చిన తర్వాత ఈ లాగిన్స్ ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అనేది అయితే తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇది హ్యాక్ చేయడం కోసమే ఒక వ్యక్తిని ఫారెన్ నుంచి తీసుకొచ్చినట్టుగా కూడా జత్వానీ అయితే అనుమానం వ్యక్తం చేస్తుంది. సో దుబాయ్ నుంచి ఒక హ్యాకర్ను రప్పించి తన ఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. అందుకని ఫిబ్రవరి 7న ఒకసారి, ఫిబ్రవరి 21న మొత్తంగా 2 సార్లు హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తే ఆ 2 సార్లు కూడా యాపిల్ సంస్థ అయితే జత్వానీ మెయిల్కి అయితే పంపడం జరిగింది. ఇక ఇందులో విచిత్రం ఏంటంటే మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలుసు కదా మనకి, రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా ఇందులో ఉంది. ఎప్పుడైతే క్రాంతి రాణా టాటాని, విశాల్ గన్నీని అలాగే వెళ్ళాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు, వేరొకరు ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలు ఇచ్చారో అప్పుడు వెళ్ళమంటారా, ఏం చేయమంటారు ఇలాగని చెప్పి డీజీపీ నాడు డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డికి క్రాంతి రాణా టాటా ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్తే అది చేయండి, మేము చూసుకుంటాం, వెనకమాల వాళ్ళు చెప్పినట్టుగా చేయండి అని చెప్పి చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. సో దీంతో మొత్తంగా ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు డీజీపీ పేరు అయితే బయటికి రాలా. కానీ తొలిసారిగా డీజీపీ పేరును కూడా విశాల్ గన్ని తానిచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు గత డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ ఐఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేశారు అంటే దాంట్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా చెరిపివేయాలి. రేపు పొద్దున జత్వానీ విడుదలైన తర్వాత అయినా సరే ఎప్పుడైనా ఇది ప్రమాదమే కాబట్టి దాంట్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా చెరిపివేయాలి అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళైతే ఐఫోన్ని హ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. దీనికోసం ప్రత్యేకించి ఒక హ్యాకర్ను దుబాయ్ నుంచి తీసుకురావడం, వాళ్ళు ఫిబ్రవరి 7న అలాగే ఫిబ్రవరి 21న 2 సార్లు ఈ ఐఫోన్లను ఏదైతే వెబ్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేసే ప్రయత్నం చేయటం. అయినప్పటికీ కూడా బహుశా ఈ ఓపెన్ అయితే ఉండవు. ఆ డేటా అంతా ఉందా లేదా, ఏమైనా డిలీట్ చేశారా అనేది తెలియాలి అంటే పూర్తిగా మొబైల్లను జత్వానీ స్వాధీనం చేసుకున్నాకైతే
పరిశీలించాలి. ఇప్పుడు తాజాగా ఈ నివేదికలో ఈయన పేరు కూడా రావడంతో కొంత పోలీసు వర్గాలు ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురై ఇప్పటికే 3 అధికారులు సస్పెండ్ అయ్యారు. మనందరికీ తెలుసు. దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు, దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి కాంతి రాణా టాటా, అలాగే తీసుకువెళ్ళి ముంబై నుంచి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా బలవంతంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి విశాల్ గన్ని. ఇక్కడ కొసమేరిపేంటో తెలుసా? విశాల్ గన్ని ఎవరైతే ఉన్నారో ఈ విశాల్ గన్ని ఫిబ్రవరి 1న ముంబై టికెట్లు బుక్ చేశారు. ఫిబ్రవరి 2వ తారీఖున ముంబై వెళ్ళిపోయారు. కానీ తను టీఏ బిల్లులు పెట్టాడు ప్రభుత్వానికి. టీఏ బిల్లుల్లో తెలుగుగా ఏం చేశాడంటే ఫిబ్రవరి 3వ తారీఖున విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో తిరిగినట్టుగాను మొత్తంగా అంటే టీఏ బిల్లులు పెట్టేటప్పుడు ఆ 2 రోజులు తాను విజయవాడలోనే ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఫిబ్రవరి 2వ తారీఖునే విశాల్ గారిని ఆల్రెడీ ముంబై వెళ్ళిపోయాడు. ఆ విషయం ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ల ద్వారా రుజువు అయిపోయింది. ముంబై కోర్టులో ఈమెను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఆల్రెడీ తీసుకొచ్చారు. సో అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కొంత తప్పుదోవ పట్టించడం కోసం విశాల్ గారిని టీఏ బిల్లులు పెట్టినప్పుడు తాను ఆ ప్రాంతాల్లో తిరిగానని చెప్పాడు అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి పెట్టినటువంటి ఏదైతే విశాల్ గారిని పెట్టినటువంటి టీఏ బిల్లులు ఉన్నాయో వీటన్నిటిని కూడా సేకరించి ప్రభుత్వానికి అయితే పంపినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ముంబై ఫ్లైట్ టికెట్లు 1వ తారీఖున బుక్ చేయడం కానివ్వండి, 2, 3 తారీఖుల్లో అక్కడ వాళ్ళు స్పెండ్ చేయడం కానివ్వండి. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ముంబైలో అయినటువంటి ఖర్చులని డైరెక్ట్గా ముంబైలో పెట్టినట్టుగా చూపించకుండా 2 రోజులకి ఇక్కడ ఏపీలోనే కొన్ని ప్రాంతాల్లో తిరిగినట్టుగా చూపించి వసూలు చేసి ఉంటారనేది నా ఉద్దేశం. మేబీ డైరెక్ట్గా ముంబైలో ఖర్చులని చెప్పకుండా ఎందుకన్నా మంచిదని చెప్పి ఇక్కడ ఏపీలోనే ఖర్చులుగా పెట్టి ఉంటారనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా జత్వానీ కేసులో అయితే 1 కాదు 2 కాదు అనేక ట్విస్టులు అయితే జరుగుతున్నాయి. తల్లి ఆశా జత్వానీ అలాగే తండ్రి నరేంద్ర కుమార్ అనుకుంటా వీరు కూడా ఫిర్యాదులో చాలా స్పష్టంగా అయితే పేర్కొనడం జరిగింది. పోలీసు అధికారులు అయితే ప్రస్తుతానికి వేటు పడింది. ఆల్రెడీ 3 IPSలతో పాటు ఒక ఏసీపీ మీద అలాగే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద కూడా అయితే వేటు వేయడం జరిగింది. కానీ తెర వెనక ఉన్నారు అని భావిస్తున్నటువంటి సీఎంఓలోని ఒక కీలక అధికారి కానివ్వండి, అలాగే ఒక సకల శాఖ మంత్రి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇంకా పైకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళ పాత్ర మీద కూడా ఆధారాలు సేకరించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. మొత్తంగా జత్వానీ వ్యవహారం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది జత్వానీ వ్యవహారం. తాజాగా హోంమంత్రిని కూడా జత్వానీ కలిసి తన మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు ఎత్తివేయడంతో పాటు సీజ్ చేసినటువంటి తన మొబైల్స్ను కూడా తనకి ఇప్పించాలని చెప్పి హోంమంత్రిని ఇప్పుడే కోరటం జరిగింది. ఈ కేసులో ఎంతటి వ్యక్తులు ఆల్రెడీ 3 IPSల మీద సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు తాజాగా డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా తాజాగా ఈ కేసులో బయటకు వచ్చిన నేపథ్యంలో, అంటే ఆయనకు తెలిసే ఇది జరిగిందని వచ్చిన నేపథ్యంలో ఆయన పాత్ర మీద కూడా విచారణ చేసే అవకాశం ఉందని చెప్పి అయితే పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా జత్వానీ కేసులో రోజుకొక మలుపు తిరుగుతుంది. మొత్తానికి ఎంతటి వ్యక్తులున్నా వదిలిపెట్టేది లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది.